కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. अरविंद धर्मपुरी जो कहते हैं वो करते हैं. జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని మన ఇందూరులో ఈ నెల 29న కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు ప్రారంభించనున్న శుభ సందర్భంలో తెలంగాణ రైతన్నలందరికీ ఇదే మా ఆహ్వానం. రైతు ఐక్య వేదిక. నమస్తే. మావోయిస్టులు మంత్రి సీతక్కకి వార్నింగ్ ఇచ్చారా? ఇవాళ మీడియాలో జరుగుతున్న చర్చ ఇది. అసలు మావోయిస్టులు ఏమన్నారు, మంత్రి ఎలా రెస్పాండ్ అయ్యారు, జీవో నెంబర్ 49 అంటే ఏంటి, అసలు దేనికోసం ఈ జీవో తీసుకొచ్చారు, ఈ జీవోని పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు, పెట్టి ఎందుకు తీసేశారు, ఈ చర్చ జరుగుతున్నది. ఈ జీవో నెంబర్ 45 అన్నది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, దాని యొక్క పరిధిని గుర్తిస్తూ ఈ జీవో నెంబర్ 49ని తీసుకురావడం జరిగింది. ఇది పులుల యొక్క సంరక్షణ కోసమని ప్రభుత్వాలు చెప్తున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఆదివాసీలు, అక్కడున్న మూలవాసులు పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క జీవనాధారాన్ని, జీవించే హక్కుని కోల్పోతున్నారు. అందుకే పెద్ద ఎత్తున ఆసిఫాబాద్లో, సిర్పూర్లో ప్రజలు, ముఖ్యంగా ఆదివాసీలంతా టెంట్లు వేసుకొని రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. ఈ జీవో నెంబర్ 49ని వెంటనే వెనక్కి తీసుకోవాలి అని. అంటే పులుల సంరక్షణ కోసం, ముఖ్యంగా ఏ ప్రాంతం, మహారాష్ట్రలో ఉన్న తడోబా అంధారి అనే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ని, ఆ ఏరియాని, అండ్ తెలంగాణలో ఉన్న కవ్వాల్ టైగర్ రిజర్వ్, ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ కలుపుతూ ఆ మధ్యలో ఉన్న ప్రాంతం మొత్తాన్ని రెండింటికి కలిపారన్నమాట. సో దీన్ని ఒక టైగర్ కారిడార్ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తూ దీన్ని కొమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్గా దానికి అధికారికంగా జీవో నెంబర్ 49 తీసుకొచ్చింది. అంటే ఏరియా మొత్తాన్ని కొమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్, టైగర్ ఫారెస్ట్ కింద దాన్ని మార్చేసింది అనమాట. అంటే మన తెలంగాణ ప్రాంతాన్ని మహారాష్ట్ర బార్డర్ ప్రాంతంతో కలిపేసింది ఈ టైగర్ ప్రాంతాన్ని. సో దీని మీద తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఆ ఆదివాసీలు భగ్గుమంటున్నారు. 7 పులుల కోసం 7 లక్షల మందిని రోడ్డు మీద పడేస్తారా, జీవించే హక్కు లేకుండా చేస్తారా అన్నది ఆదివాసీలు అడుగుతున్నది, వాళ్ళు ఆందోళన చేస్తున్నది. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ పొలాల్లో టెంట్లు వేసుకొని ఆందోళన చేస్తున్నారు కొన్ని రోజులుగా. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 1972 వన్యప్రాణుల చట్టంలోని సెక్షన్ 36A కింద మే 30వ తేదీన ఈ ప్రభుత్వ ఉత్తర్వు జీవో నెంబర్ 49 ద్వారా ఈ ప్రకటన చేయడం జరిగింది. మరి ఏ ఉద్దేశంతో గవర్నమెంట్ ఇది చేసిందో, ఇప్పుడు అక్కడ ఆదివాసీలు ఉండడం వల్ల, వీళ్ళ దాన్ని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించకపోవడం వల్ల అక్కడ ఉన్న పులులకు ఏం నష్టం వచ్చిందో, వీళ్ళకి కొత్తగా ఇంత ప్రేమ వన్యప్రాణుల మీద ఎందుకు పుట్టుకొచ్చింది అన్నది ఒక చర్చ అయితే, సీతక్క గారికి సంబంధించిన ఇష్యూ ఏంటి అని అంటే, బేసిక్గా అందరేమో వార్నింగ్ ఇచ్చారని రాస్తున్నాను. అక్కడేమి మావోయిస్టులు సీతక్కకి ఏం వార్నింగ్ ఇవ్వలే, డిమాండ్ చేశారు. ఎందుకంటే కన్సర్న్, మీరు ఒక బాధ్యత గల మంత్రిగా, ఆదివాసీ నుంచి వచ్చిన ఒక మహిళగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా ఈ స్థాయిలో ఉన్నారు. ప్రభుత్వం యొక్క నిర్ణయాలని తీసుకునే పొజిషన్లో మీరున్నారు ఒక మంత్రిగా ప్రభుత్వంలో. మరి ఇట్లాంటి జీవోలు ఎట్లొస్తాయి? దీన్ని మీరు ఖండిస్తూ మీరు దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది, అది మీ బాధ్యత అని మావోయిస్టు పార్టీ ఒక లేఖ విడుదల చేసింది. ఎక్కడా కూడా మావోయిస్టు పార్టీ సీతక్కకి మొత్తం బాధ్యత ఆమెదే, అసలు నువ్వు ఎట్లా చేయవో చూస్తాం అని మిమ్మల్ని తిరగనీయం, ఇట్లాంటి స్టేట్మెంట్ ఎక్కడా ఇవ్వలే. వార్నింగ్ ఏం కాదు ఇది. ఇగో మావోయిస్టు పార్టీ 26/6/2025 నిన్నటి రోజున రిలీజ్ చేసిన లేఖ ఇది. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పత్రికా ప్రకటన. జీవో నెంబర్ 49 జంతు పులుల కోసమా, మానవ పులుల కోసమా? ఆదివాసీ ప్రజల హక్కుల కోసం జల్ జంగల్ జమీన్ ఉద్యమానికి నాయకత్వం వహించి అమరజీవిగా ఆదివాసుల ఉద్యమ స్ఫూర్తిగా ఉన్న కొమరం భీం పేరుతో ఏర్పాటైన జిల్లాలోని సుమారు 339 గ్రామాలను ప్రజలను ఖాళీ చేయించాలి అని తెచ్చిన జీవో నెంబర్ 49 5/5/2025ని, అంటే ఆ రోజు తెచ్చారు, మే 5వ తేదీన ఈ జీవో వచ్చింది. ఇప్పుడు కనబడతలేదు ఆ జీవో. రద్దు చేయాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ జీవో ఉద్దేశం జంతు పులుల కోసం కాదు అనేది వాస్తవం. ఇది మానవ పులులైన మోదీ, అమిత్ షా, మానసపుత్రులైన అదానీ, అంబానీ మరియు కార్పొరేట్ సంస్థల కోసమే అనేది అందరూ గమనించాలి. వేల సంవత్సరాలుగా అడవిలోని అన్ని రకాల జంతువులను కాపాడుతూ సహజీవనం చేస్తున్న మూలవాసులను అడవికి దూరం చేసి
వారి జీవనాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను, మరీ ముఖ్యంగా అటవీ సంపదను కొల్లగొట్టడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాల్లో 3 జిల్లాలు పూర్తిగా కనుమరుగవుతాయి. కొమరంభీం జిల్లా, ములుగు జిల్లా, భద్రాద్రి జిల్లాలు తెలంగాణ చిత్రపటంలో ఇక కనబడవు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాల్లో సుమారు 10 నియోజకవర్గాలు రాబోయే రోజుల్లో వాటి ఊసే ఉండదు. భారతదేశంలోని మైదాన ప్రాంతాలు, చెరువులు, నదులు, కొండలు, గుట్టలు మొదలైన వాటిని సర్వనాశనం చేసిన దోపిడీదారులు ఇక భారత రాజ్యాంగంలోని 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్ ప్రాంతాలను, సంపదను దొంగిలించడానికి పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారు. ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే వీళ్ళు అధికారికంగా ధృవీకరిస్తున్నారో, ఆ ప్రాంతాన్ని కలుపుతున్నారో, ఇదంతా కూడా 5th షెడ్యూల్కి సంబంధించిన ప్రాంతం. రాజ్యాంగంలోని 5th షెడ్యూల్. ఇది ఈ దేశ మూలవాసులది, ఈ దేశ ఆదివాసీలది. 170 యాక్ట్, పెసా చట్టం ఇట్లాంటి ఆదివాసీలకి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించే భారత రాజ్యాంగంలో ఉన్న ఈ చట్టాలని ప్రభుత్వాలు ఉల్లంఘించి ఈ జీవోని తీసుకొచ్చినాయి. ఇందుకోసం జంతు సంరక్షణ, పర్యావరణం పేర్లతో ఈ దేశ మూలవాసులైన ఆదివాసులను అడవి నుంచి వెళ్ళగొట్టడానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో చిత్రహింసలకు గురి చేస్తూ చంపుతున్నారు. టైగర్ ఫారెస్ట్ కారిడార్ పేరుతో ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లోని సిర్పూర్ యు, వాంకిడి, జైనూరు, కెరమెరి, ఆసిఫాబాద్, రెబ్బన, కాగజ్ నగర్, నార్నూర్, సిర్పూర్ టీ, చింతలమానపల్లి, గాజుగూడ, బెజ్జూర్, లింగాపూర్, పెంచికలపేట మొదలగు మండలాల ప్రజలను ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్న అన్ని రకాల ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఈ అనాలోచిత నిర్ణయాల పట్ల ఐక్యరాజ్య సమితి నిపుణులు మరియు మానవ హక్కుల విభాగం భారత ప్రభుత్వానికి ఈ ప్రయత్నాలు మానుకోవాలని విజ్ఞప్తి చేసింది. అడవిలోని సంపదకు, మొత్తం భూభాగానికి హక్కుదారులు మూలవాసులైన ఆదివాసులే అని భారత రాజ్యాంగం చెబుతున్నది. ఐక్యరాజ్య సమితి కూడా ఇదే విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నది. సో ఇట్లా వీళ్ళు ఈ లేఖలో అన్ని అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. వాళ్ళ డిమాండ్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. వీళ్ళకు కూడా రైతు భరోసా ఇవ్వాలి. ఆదివాసీ సంఘాలతో చర్చించి వారు అడుగుతున్న న్యాయసమ్మతమైన, రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన డిమాండ్లు తప్పక వెంటనే పరిష్కరించాలి. తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న ప్రజలను అరెస్టులతో, కేసుల బెదిరింపులతో గూడాలు ఖాళీ చేయించడానికి రాజ్యం తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు మొన్న అక్కడున్న ఆదివాసీలు మా నైటీలు జింపి మమ్మల్ని అరెస్ట్ చేసి మా మీద దాడి చేసిన మొన్న జేసీబీలతో వచ్చిన పోలీసులు ఏం చేశారు మనం వీడియోలతో పాటు చూసినాం. ఇగో ఆదివాసీ బిడ్డ మాజీ నక్సలేట్గా సీతక్క గురించి మావోయిస్టులు ఏమన్నారు? అసలు సీతక్కకి వార్నింగ్ ఇచ్చారా? సీతక్కకి ఏం చెప్పారు? ఆదివాసీ బిడ్డ మాజీ నక్సలేట్గా ప్రాచుర్యంలో ఉన్న సీతక్క సొంత నియోజకవర్గంలో ఈ విధంగా జరగడం సిగ్గుచేటు, అవమానకరం. వాళ్ళు మీరు చేశారని ఎక్కడ వాళ్ళు అనలే. మీరు అక్కడ బాధ్యత గల మంత్రి అక్కడ ఉన్నారు, మరి మీరుండగా ఎట్లా జరిగింది అన్నది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. దానికి మీరు క్లారిటీ ఇవ్వచ్చు. నేను ఒక మంత్రిగా నేను అంత పెద్ద స్థాయిలో నిర్ణయాలు తీసుకునే పొజిషన్లో నేను ఉన్నానా అని మీరు మిగతా ఆదివాసీ సంఘాలకి వాళ్ళకి ఇంటర్నల్గా మీరు సమాచారాన్ని చేరవేయచ్చు. కానీ మీరు ఆ ప్రయత్నం చేశారా లేదన్నది మీరే చెప్పాలి. అండ్ రెండోది, ఇది మరి ఈ గవర్నమెంట్ని పైన ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఏమైనా ప్రెజర్ పెట్టి చేయించిందా? జీవో తీసుకొచ్చిందా? ఎందుకు తీసుకొచ్చింది, ఎట్లా తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. మీరు అంటున్నారు ఈ జీవో నెంబర్ 49 మేము తీర్మానం చేసినామని. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము కదా ఈ జీవోని తీసుకొచ్చింది. మీరు ఇక్కడ తీర్మానం చేసి ఖండిస్తే సరిపోదు కదా. జీవో ఎట్లొచ్చింది? క్యాబినెట్ అప్రూవల్ లేకుండా జీవో వచ్చిందా? ఇంత పెద్ద జీవో. ఆదివాసీలని ఆ గూడాల నుంచి పంపించే వాళ్ళని జీవనం లేకుండా చేసే ఈ జీవో క్యాబినెట్ అప్రూవల్ లేకుండా వచ్చిందా? ఆ క్యాబినెట్ సమావేశంలో మీరు ఉన్నారా లేరా? ఇప్పుడు మీరు అఫ్ కోర్స్ మీరు ఒక ఆదివాసీ బిడ్డగా, ఆదివాసీ మంత్రిగా మీరు పైన ఉన్న ఆ నాయకుల యొక్క నిర్ణయాలను మీరు క్వశ్చన్ చేయలేకపోవచ్చేమో, మీరు దాన్ని నిర్దేశించలేకపోవచ్చేమో. కానీ అడిగే హక్కు మీ దగ్గర ఉన్నది, అడిగే కెపాసిటీ మీ దగ్గర ఉన్నది. మరి మీరు అడిగారా లేదా అని వాళ్ళు అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న ధనసరి అనసూయ గారు ఎందుకు ఆదివాసీల గురించి మాట్లాడడం లేదు అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ గురించి 1996లో కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి భారత రాజ్యాంగంలోని 5th షెడ్యూల్ గురించి 1996లో కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి పెసా చట్టం గురించి 2006లో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన FRA కానీ అంటే ఫారెస్ట్కి సంబంధించిన యాక్ట్, ఈ యాక్ట్ కానీ 170 చట్టం గురించి సీతక్క మర్చిపోయిందా? రాహుల్ గాంధీ ఆదివాసీల గురించి, భారత రాజ్యాంగం గురించి పదే పదే మాట్లాడుతున్నది రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు అర్థం కావడం లేదా?
నిజమే కదా, రాహుల్ గాంధీ పొద్దున్న లేస్తే భారత రాజ్యాంగం పట్టుకుంటున్నాడు, ఈ దేశ మూలవాసులు ఆదివాసులే అంటున్నాడు, పదే పదే భారత రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు. మరి ఆయన వ్యాఖ్యలు, ఆయన వ్యవహరిస్తున్న తీరు మీకు అర్థం కావట్లేదా? తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీ ప్రజల హక్కుల పరిరక్షణకు పూర్తి బాధ్యత సీతక్క వహించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేస్తున్నది. సో ఆమెను డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె ఓపెన్గా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి మీడియా ముందు చెప్పాలి. ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, బుద్ధిజీవులారా, కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశ సంపదను కాపాడుతున్న ఈ దేశ మూలవాసులైన ఆదివాసులను కాపాడుకోవడం ప్రజలందరి బాధ్యత. వాళ్ళు అడుగుతున్నది భారత రాజ్యాంగంలోని 5th షెడ్యూల్ ప్రకారం గ్రామ సభల నిర్ణయాధికారంతో అభివృద్ధిని కోరుకుంటున్నారు. దీనికోసం మనందరం ఆదివాసుల హక్కుల అమలు కోసం వాళ్లకు అండగా ఉందాం. ఇప్పుడు మనం గాలి పీలుస్తున్నాం అంటే ఆదివాసులు, ఆ గిరిజనులు వాళ్ళ అడవిని కాపాడబట్టి మనం గాలి పీలుస్తున్నాం. మనం బతుకుతున్నాం అంటే వాళ్ళ వల్ల. దాంట్లో ఏమి ఇంకా రెండో క్వశ్చనే లేదు. సో ఇప్పుడు సీతక్క దీనికి కౌంటర్గా ఏం మాట్లాడారు? ఆమె ఏం మాట్లాడారంటే, అధికారులను హెచ్చరిక చేయడము, లేదా వాళ్ళ తప్పులను ఏమైనా తప్పులుంటే పనిష్మెంట్ చేయడము, లేదా ప్రజలకు అన్యాయం జరగకుండా కాపాడడం. కాబట్టి ఇది చేస్తున్న పని ఎక్కడా కూడా విస్మరించలేదు. మా నియోజకవర్గంలో కూడా ప్రజలకు ఒకటే చెప్తున్నాం, అది కాపాడుకుందాము. ఈరోజు అందుకనే రొయ్యూరులో ఏదో ప్రయత్నం చేస్తే వాళ్ళ ఇళ్ల స్థలాల కోసం వాళ్ళు అక్కడికి వచ్చారు. కాబట్టి ఇళ్ల స్థలాలది అది ఇస్తామని మేము చెప్పడం జరిగింది. దాన్ని కొంతమంది ఆ లేఖను ఇష్టానుసారంగా ఒక ఆడ మనిషిని కూడా చూడకుండా ఒక పేపర్ వాళ్ళు అయితే సిగ్గు లేదా అది ఇది అని అన్నారని వార్నింగ్ ఇచ్చిరని. సరే, తప్పులు చేస్తే ఏదైనా ఉంటే సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు వార్నింగ్ ఇచ్చినా, ప్రజాప్రతినిధులు వార్నింగ్ ఇచ్చినా స్వీకరిస్తాం. ప్రజల కోసం మా పనితనాన్ని మెరుగుపరుచుకుంటాం. ఇంకా ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ముందుకు పోతాం తప్ప వెనకడుగేసేది ఉండదు. ప్రజల కోసం ఎప్పుడూ కూడా నిలబడతాం. ఆదివాసుల కోసం నిలబడతాం, అట్టడుగు వర్గాల కోసం నిలబడతాం, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం సాధ్యమైంది. నేను మనిషినే. గతంలో నేను ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి అక్కడ కూడా అనేక సార్లు ఫారెస్ట్ సమస్యలు వచ్చినప్పుడు చేసిన. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 3 నెలల పిల్లను బయట పెట్టి తల్లులను జైలు వేసినటువంటి సంఘటన. చెట్లకు కట్టేసి కొట్టిర్రు. ఒకటి మొన్న ఇక్కడ బుర్గంపాడులో జరగగానే అదేంటి వాస్తవ రిపోర్ట్ తెమ్మని చెప్పినాం. సురేఖ గారితో మాట్లాడినాం. సురేఖ మేడం కూడా రిపోర్ట్ తెప్పిస్తుంది. దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని. కాబట్టి ఎవరిని ఏ మూలాలలో మేము మా ప్రజలకు సంబంధించినటువంటి సేవ చేసే మూలాలను ఎప్పుడు మర్చిపోం. బతుకున్నంత కాలం ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల హక్కుల కోసం పనిచేస్తాం. ప్రజల ఇప్పుడు అధికారంలో కాబట్టి అభివృద్ధి కోసం పనిచేస్తాం తప్పకుండా. కాబట్టి కొంతమంది చాలా సంతోషపడుతూ ఒక ఆదివాసీ బిడ్డను టార్గెట్ చేసిరని కొంతమంది రాజకీయ నాయకులు చాలా ఉత్సాహపడుతున్నారు. ఈడ లేనిది ఉన్నట్టుగా. అయ్యా నాయన, నిన్నటిదాకా మీరే అధికారంలో ఉన్నారు, మరి ఆడ ఎందుకు ఇవ్వలే? శంకరాజపల్లెలు ఎందుకు ఇవ్వలే? ఇక్కడ జలగాంచ కట్టెలతో చెట్లకు కట్టేసి ఎందుకు కొట్టిరు? ఇదే భద్రాద్రి కొత్తగూడెంలో అనేక మందిని ఇబ్బంది పెడితే అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ మీద కూడా దాడి చేసిరు. ఆదిలాబాద్ లో జైల్లో పెట్టిరు. చెట్లకు కట్టేసి కింద కొట్టిరు. ఇవాళ ఏదో ఒలుకబోస్తున్నారు టిఆర్ఎస్ నాయకులు. కొన్ని మాట్లాడండి. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే అటవీ హక్కుల చట్టం తెచ్చింది. ఆ చట్టం ప్రకారం ఖచ్చితంగా గిరిజనులకు, మన ఆదివాసులకు న్యాయం జరగాలని అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిరోజు పోరాటం చేసిన అసెంబ్లీలో. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. ముఖ్యమంత్రి గారు స్పెషల్ గా ఈ రోజు ట్రైబల్ ఐటీడీఏలకు అదనంగా ఇల్లులు ఇచ్చారు, సోలార్ విద్యుత్తులు పెడుతున్నారు. ఇప్పుడు ఆమె అన్నట్టు ఎక్కడా కూడా బేసిక్ గా మావోయిస్టులు అయితే ఎక్కడ ఆమె గౌరవానికి భంగం కలిగిస్తూ ఆమెని విమర్శించిన పరిస్థితి అయితే లేదు. సరే, కొన్ని ఛానళ్ళు సిగ్గు లేదా అన్నారు, అదన్నారు అంటే జనరల్ గా ఆమె నియోజకవర్గంలో ఆమె మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ జిల్లాలో, ఆ ప్రాంతంలో ఇది జరగడం అన్నది అవమానకరము, సిగ్గుపడాల్సిన విషయం అనేది ఒక లైన్ చెప్పినారు అంతే. అక్కడ ఆమెను ఏదో అవమానించినట్టుగా, ఆమెకేదో వార్నింగ్ ఇచ్చినట్టుగా కాదు. కానీ అదే సమయంలో ఆమె మీద ఒక మంత్రిగా పూర్తి స్థాయిలో బాధ్యత ఉన్నది. ఒకవేళ మంత్రి పదవి ఇంపార్టెంటా సీతక్కకి? ఈ ఆదివాసీల సంక్షేమము, వాళ్ళ 6 లక్షల మందికి రక్షణగా నిలబడాల్సిన అవసరం ఉందా? మంత్రి పదవి కావాలనంటే ఈ ఆదివాసీల కోసమే సీతక్క మాట్లాడాలి. అవసరమైతే మంత్రి పదవిని వదిలేయాలి. ఇట్లాంటి జీవోలు తీసుకొచ్చినప్పుడు నిర్ద్వందంగా మీరు కేబినెట్ సమావేశం నుంచి అవసరమైతే బయటికి రావాలి, క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఏ రకంగా వస్తాయి ఈ జీవోలు? ఈరోజు మా అందరికి కూడా ఎన్నో హక్కులు ఇవ్వడం జరిగింది.
నిన్న వచ్చినటువంటి మరి వారిచ్చి మావోయిస్ట్ పార్టీ నుంచి వచ్చిందా లేదా నాకైతే స్పష్టత లేదు. బట్ కొంతమంది అందులో ఉన్న మ్యాటర్ ఒకటి ఉంటే ఇష్టం ఉన్నట్టుగా తమ రాజకీయ కక్షను కూడా చూపించుకుంటా ఉన్నారు వేరే వాళ్ళు. అంటే ఆ లేఖను ముందు పెట్టి వివిధ పత్రికలు, మీడియా వాళ్ళు, దాని వెనుక రాజకీయ పార్టీలు సీతక్క టార్గెట్, సీతక్కకు సిగ్గు లేదా అన్నారు, అది ఇదని అంత గలీజ్గా మాట్లాడుతుంటే మాకు కూడా చాలా ఆవేదన ఉంది. మేము పదవుల్లోకి వచ్చినాం కానీ మనసులు మారడము లేదా ప్రజలకు దూరంగా లేము. నిన్నటి నుంచి 2 రోజుల నుంచి కూడా నేను ఇదే వారంలో 2-3 రోజులు మన ములుగు కావచ్చు, అటు అంతకుముందు ఆదిలాబాద్లో ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు అటు కావచ్చు, ఎక్కడ తిరుగుతూనే ఉన్నా. కానీ నన్ను ఓడించాలని చాలా శక్తులు ఎలక్షన్లో పనిచేసిండ్రు. తర్వాత నేను ఒక ఆదివాసీ బిడ్డగా జనరల్ పోర్ట్ఫోలియో రావడాన్ని కూడా చాలా మంది జీర్ణించుకోలేక, ముఖ్యంగా టీఆర్ఎస్ వాళ్ళైతే ఇంకొక మా దాంట్లో ఉండేటువంటి ఎస్టీ వర్గాలలో కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు కూడా చేశారు. నాకు మొదటిసారి ఆదివాసీ బిడ్డగా 75 సంవత్సరాల తర్వాత ఒక కోయ జాతి నుంచి మంత్రి పదవి వస్తే కూడా సహించలేక పర్సనాలిటీని దెబ్బతీసే వీడియోలు లేనిపోని అని పెట్టారు. నేను వచ్చినటువంటి లేఖలో కొన్ని మరి మావోయిస్ట్ పార్టీలు వాళ్ళ సంబంధించినటువంటి లేఖ, అది నాకు క్లారిటీ లేదు, బట్ వాళ్ళ లేఖనా కాదా వాళ్ళ పేరుతో వచ్చింది కాబట్టి మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. 48 జీవో తెలిసిన వెంటనే నేను ఆ శాఖకు మంత్రిగా లేకున్నా, ట్రైబల్ శాఖకు ఆదివాసీ బిడ్డగా మరి మేమందరం ట్రైబల్ ఎమ్మెల్యేలు అందరం మీటింగ్ పెట్టుకొని, అప్పటికి నేను ఆదిలాబాద్కి ఇన్ఛార్జిగా కూడా ఉన్నా. సో అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో ప్రతిపక్ష అధికార పక్ష ఎమ్మెల్యేలు, మా ఎంపీ బలరాం నాయక్ గారు కూడా అందరం కూర్చొని ఈ యొక్క జీవోను రద్దు చేయాలి, ఇది అటవీ ప్రాంతాల ప్రజలకు అన్యాయం చేస్తున్నదని మనము ఆ రోజే తీర్మానం కూడా పెట్టడం జరిగింది. అది ఇక్కడ దాకా విస్తరణ అనేది కాదు, అది తాడోబా మహారాష్ట్ర అటు ఆ ప్రాంతంలో. అప్పటికి మేము PCCF సువర్ణ గారితో కూడా మాట్లాడితే అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. అయినా కూడా ప్రజలకు ఇబ్బంది లేదని అనడానికి లేదు. ఇప్పుడు మనం దాన్ని సమర్థించుకోవాల్సిన అవసరం లేదు. జీవో నెంబర్ 48 కాదు, మీరు అన్నది 48, కానీ అది 49 జీవో నెంబర్ 49. ఇప్పుడు మావోయిస్టులు అడుగుతున్నది ఒకటే, మీరు కన్సర్న్ మినిస్టర్ కాకపోయినా మీరు ఆ బాధ్యతల వ్యవహారం ఆ అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకి మీరే ఆన్సర్ చేస్తున్నారు కాబట్టి, మీరు మాజీ నక్సలైట్గా మీ జిల్లాలో ఉన్న ఒక ప్రజాప్రతినిధిగా మీకు ఆ బాధ్యత ఉన్నది. మీరే అంటున్నారు 70 ఏళ్ల తర్వాత కోయ జాతి ఆడబిడ్డకి ఈ అవకాశం దక్కిందని. చాలా గొప్ప విషయం. అఫ్ కోర్స్ మీరు అంటున్నారు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు వీళ్ళు అవమానించారని. బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళే కాదు, ఏ పార్టీలో అయినా మీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మీరు అవమానించిన సందర్భాలు ఉన్నాయి. మేము ఆనాడు కూడా సీతక్కకి ఇలా ఆమె గురించి ఇలా మాట్లాడడం అన్యాయం అని క్వశ్చన్ చేసినాం. మీలాంటి వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది క్యాబినెట్లో, ప్రభుత్వంలో అని పదే మాట్లాడినాం. ఇప్పుడు కూడా మిమ్మల్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం అండ్ డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు జీవో నెంబర్ 49 వెనక్కి తీసుకునే దాకా మీ పోరాటం కొనసాగాలి. మీకు అంతకు మించిన గొప్పది ఇంకొకటి లేదు. అట్లాంటి ఆదివాసులని మీరు కాపాడుకోగలిగితే సీతకు ఎక్కడో ఎవరెస్ట్ శిఖరం పైన కూర్చోబెడతారు. సో మీరు అక్కడ అన్యాయం జరగట్లేదనే మాట దయచేసి అనకూడదు. అధికారులు తప్పుడు రిపోర్ట్స్ మీకు ఇచ్చిండొచ్చు, తప్పుడు ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చిండొచ్చు. 100% అన్యాయం జరుగుతున్నది. ఆ టైగర్ రిజర్వ్ పేరుతో ఆదివాసులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం జరుగుతున్నది. ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 జీవించే హక్కు, సమానత్వపు హక్కు, ఇట్లా అన్ని రకాల భారత రాజ్యాంగంలో ఉన్న అధికరణలని, చట్టాలని, ఆర్టికల్స్ని పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. ఇమీడియట్గా దీని మీద ఒక పెద్ద ఎత్తున యాక్షన్ ప్లాన్ మీ ఆధ్వర్యంలోనే జరగాలి అవసరమైతే. సో మీడియా, మిగతా ఛానల్స్ సీతక్కకి ఏదో అన్నారు, ఏదో అయిపోయింది, ఆమెకు వార్నింగ్ ఇచ్చారు, అలాంటిదైతే నాకు అక్కడ ఏమీ కనబడట్లేదు. మావోయిస్టులు చాలా క్లియర్గా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు. మీరు కన్సర్న్డ్ మినిస్టర్గా, మీరు శాఖ కాకపోయినా జిల్లా మీది, ఆదివాసీ అనగానే మీరే గుర్తొస్తారు మంత్రివర్గంలో ఉన్న ఏ మంత్రులని చూసినా. సో కాబట్టి మీరు దీని మీద పెద్ద ఎత్తున నిరసన కొనసాగించాలి. అది వెనక్కి వెళ్ళేదాకా మీరు మీ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్లో ఇంటర్నల్గా క్వశ్చన్ చేయాలి. రేవంత్ రెడ్డితో కొట్లాడి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కొట్లాడి ఇది వెనక్కి వెళ్ళేలాగా చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా మీ మీద ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.